రాజశేఖర రెడ్డి వెంట నడిచిన వాళ్ళం, జగన్ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆయన వెంట నడిచిన వాళ్ళం, దేన్నైనా ఎదిరించి నిలబడగలిగిన దమ్మున్న వాళ్ళం. మీ రెడ్ బుక్కులకి ఈ పిచ్చి బుక్కులకి భయపడేటటువంటి పిరికి బంధనం కాదని కూడా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. లోకేష్ అతనికి ఏం తెలుసు? అర్ధంతరంగా వచ్చాడు, సీఎం కొడుకు కాబట్టి పెత్తనం చేస్తున్నాడు. రాజకీయ అనుభవం ఉందా? చచ్చిందా? అతనే తెలుగుదేశం పతనానికి నాంది కాబోతున్నాడు రాబోయే కాలంలో. అది రెడ్ బుక్కి మా కుక్కలు కూడా భయపడవు. మళ్ళా చెప్తున్నా, నా పేరు ఉందో లేదో చెప్పాల్సింది రెడ్ బుక్ ఆశన మొనగాడు చెప్పాలి. అది ఓకే. పెద్ద జోక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని అడ్డం పెట్టుకుని ఇక్కడ పోలీసుల్ని ఈ విధంగా అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. తిరుమల తిరుపతి దేవస్థానం ఒక పవిత్రమైనటువంటి దేవస్థానం, హిందువులకు ప్రపంచంలోనే అత్యంత గొప్ప దేవాలయం. ఆ దేవాలయాన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని ప్రయత్నం చేయడం దుర్మార్గం కాదా? కల్తీ జరగని లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పాడు. ఏం చెప్పాడు? పంది కొవ్వన్నాడు, జంతువుల కొవ్వన్నాడు. భగవంతుడు ఉన్నాడు, ఖచ్చితంగా చెప్తాడు, ఇది సమాధానం చెప్తాడు. అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మేము చెప్పాం. తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తయారు చేయడానికి, ప్రసాదం లడ్డూ తయారు చేయడానికి నెయ్యి టెండర్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత సరఫరా చేసే నెయ్యి దశల వారీగా టెస్ట్ చేయబడుతుంది. కల్తీ కలిసినట్టుగా ఉంటే వాటిని రిజెక్ట్ చేయబడుతుంది. చంద్రబాబు టైంలో రిజెక్ట్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రిజెక్ట్ చేశారు. కల్తీ లేదని నిర్ధారించిన తరువాతే వెళ్ళి లడ్డూ ప్రసాదం తయారీలోకి ఉపయోగపడుతుంది. లడ్డూ తయారు చేశారు, తినేశారు. ఆ తయారు చేసి తినేసిన లడ్డూలో పందికో ఉందంటాడు. ఈ దుంప దగ్గర నాకు అర్థం కాలేదు. ఎవరు నిరూపిస్తాడు? ఇది టెస్ట్లన్నీ అయిపోయినాయి కదా, చెప్తా. టెస్ట్లన్నీ అయిపోయిన తర్వాత, సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత రిజెక్ట్ చేసిన వాటిల్లో దానిలో ఏ కల్తీలు ఉన్నాయని అన్నారు. ఓ ల్యాబ్ కల్తీ ఉందని ఇచ్చి డిస్క్లైమర్ ఇచ్చారు కింద. ఏమని? ఇది కల్తీ కాకపోవచ్చు, అవ్వచ్చు. పశువులు మేత సరిగా తిననప్పుడు, వేరే మేత తిన్నప్పుడు కూడా ఇలాంటి ఫలితాలే వస్తాయని చెప్పారు వాళ్ళు. దాన్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకోవడం అనేది నీచం కాదా? ఇక్కడ ఏ విధంగా పోలీసులను అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలనుకుంటున్నారో, అక్కడ దేవాలయాన్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలనుకోవటం ధర్మమా? హిందూ సాంప్రదాయం అంగీకరిస్తుందా? ఆ భగవంతుడు వెంకటేశ్వర స్వామి అంగీకరిస్తాడా? అనుభవిస్తావు చంద్రబాబు అని మనవి చేస్తున్నా. అనుభవిస్తావు నువ్వు, ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గాలు చేసేందుకు అనుభవిస్తావు నువ్వు రాబోయే కాలంలో. చూడమని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నారు. లడ్డూలో కల్తీ జరిగిన మాట అవాస్తవం. ఎప్పటికైనా నిరూపణ అవుతుంది. పంది కొవ్వంట, పశువుల కొవ్వంట, ఏంది? తోసాడు, బురదలేశాడు, పవర్ ఆయన దగ్గర ఉందని. అరే ఈవో చెప్పాడు స్వామి, ఆయన అపాయింట్ చేసిన ఈవో చెప్పాడు. కల్తీ జరిగిందని రిపోర్ట్ వచ్చిన నెయ్యిని ట్యాంకర్లు వెనక పంపించామని చెప్పాడు. కల్తీ జరిగినట్టుగా, అది కూడా కల్తీ ఏంటి, వనస్పతి కానీ ఇలాంటివి కానీ కల్తీ జరిగినట్టుగా రిపోర్ట్ వస్తే అవి వెనక్కి పంపించేశారు. ఇవాళ కాదు పంపించింది, చంద్రబాబు నాయుడు గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు, రాజశేఖర రెడ్డి గారి టైంలో పంపించారు ట్యాంకర్లు. కల్తీ అనే అనుమానం ఉంటే చాలు, అది కల్తీనా కాదు తర్వాత సంగతి, వెనక్కి పంపించేస్తారు. కానీ ఇన్ని దుంప దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఆ కల్తీతో లడ్డు తయారైపోయింది, తినేశారని చెప్పి ప్రచారం చేస్తున్నాడే, ఎంత దుర్మార్గమని అడుగుతా ఉన్నా. భగవంతుడు అనేవాడు తప్పనిసరిగా చంద్రబాబు లాంటి నీచమైన మనస్తత్వం కలిగిన వాడిని
వెంకటేశ్వర స్వామిని అడ్డం పెట్టుకుని రాజకీయంగా దెబ్బతీయాలని ప్రయత్నం చేసేవాడిని భగవంతుడు వెంకటేశ్వర స్వామి క్షమించడు. రాబోయే కాలంలో మీరే చూస్తారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.